ఈ ఫోటో చూడండి మిత్రులారా ఒక్కసారి. ఒక అమాయకుడు, మృదు స్వభావి, పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి గారి నాన్నగారు శేఖర్ రెడ్డి గారు, బొడ్డు శేఖర్ రెడ్డి గారు కూడా ఇవాళ డీజీపీ గారి దగ్గరకు వచ్చారు. వారు డీజీపీ గారితో తన బాధ అంటే కూడా వెలబుచ్చుకున్నారు. హత్య జరిగి 4 రోజులైతుంది ఇప్పటి వరకు. హత్య జరిగిన రోజు ఉదయం శేఖర్ రెడ్డి గారు తన కొడుకు పోయిన దుఃఖంలో ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని, నా కొడుకు మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు లేవు, ఎలాంటి విద్వేషాలు లేవు, నా కొడుకు నిద్రపోతుంటే గొడ్డలతో నరికి చంపారు, నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈయనను బలవంతంగా ఆ పేరు తీసేయించి మిగతా వాళ్ళ పేర్లు రాశారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు 4 రోజులైంది. ఇది మామూలు స్వాభావిక మరణం కాదు, ఇది సహజ మరణం కాదు, ఇది ఒక ఘోరమైన హత్య, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. సో ఈ హత్యలో 4 రోజులైన పోలీసులు మంత్రి జూపల్లి కృష్ణారావును గాని వాళ్ళ అనుచరులను గాని లేకపోతే ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణప్రసాద్, అదేవిధంగా 2వ ప్రధాన నిందితుడు మహేష్, మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు. మేము ఇంటరాగేషన్ అంటలేము, ప్రశ్నించిన దాఖలాలు లేవు. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, అర్జెంట్ గా డీజీపీ గారిని మేము డిమాండ్ చేసింది ఏంటంటే, సార్ మీరు మాకు లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదు, ఆ ఎస్ఐలు సీఎల మీద నమ్మకం లేదు, వాళ్ళందరూ కూడా కృష్ణారావు చెప్పు చేతుల్లో ఉన్నారు, అందుకొరకు వాళ్ళ వల్ల మాకు న్యాయం జరగదు, దీనికి అర్జెంట్ గా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టాలి. మా సూచన, మా డిమాండ్, మా హెచ్చరిక కూడా అనుకోవచ్చు. ఈ విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే, పెంచే విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను పెంచే విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే మొత్తం ఎస్సీ సంఘాలన్నిటినీ, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ఎస్టీ సంఘాలన్నిటినీ, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే బీసీ సంఘాలన్నిటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం మేము మొదలు పెడతాం. వచ్చే నెల 10 వరకు గడువిస్తున్నాం, మీకు జూన్ 10 వరకు గడువిస్తున్నాం. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్లో భాగంగా కొన్ని అడ్డంకులు ఈలోపు ఉంటే ఆ అడ్డంకులు తొలగించిన తర్వాతనే జూన్ 10 వరకు మేము టైం ఇస్తున్నాం. అప్పటి వరకు ఎన్నికలకు సంబంధించిన కమిషన్ నిబంధనలు అన్నీ సడలిపోతాయి. జూన్ 10 వరకు టైం ఇస్తున్నాం. జూన్ 10 లోపు నువ్వు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచాల్సిందే, ఓబీసీ రిజర్వేషన్ పెంచాల్సిందే. పెంచకపోతే ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంఘాలన్నిటితో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ఉండబడి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరినీ ఏకం చేస్తాం, విద్యావంతులను ఏకం చేస్తాం, మేధావులను ఏకం చేస్తాం, అన్ని రాజకీయ పార్టీల్లో ఉండబడే రాజకీయ నేతలు కూడా ఏకం చేస్తాం. ఆ తర్వాత నీ మీదనే యుద్ధం మొదలు పెడతాం. పోరాటం మొదలు కాక ముందు పెంచితే నీకు న్యాయమే, నీకు మేలే జరుగుతుంది. పోరాటం మొదలైతే నీకు ఉరితాడు బిగించే పరిస్థితి వస్తుంది. ముందుగా మేము గుర్తు చేస్తున్నాం. ఇకపోతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని మీరే చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ సభలో డిక్లేర్ చేశారు. మీరు పిసిసి అధ్యక్షుడిగా సమక్షంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెళ్ళలో చేశారు.